కొత్తగా వచ్చిన ఐడల్ తెరాకడోత్సు, ఓత్సు మరియు హంసాము అనే ఐడల్ గ్రూప్ నాయకుడు గోయెమోన్ ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. ఈ వార్త ఇంపీరియల్ గార్డ్స్, సామ్రాజ్య రక్షక దళాలు ను తీవ్రంగా నిరాశపరిచింది. షిన్పాచి తన అభిమాన సంఘం సభ్యులతో కలిసి ఒత్సు కొత్త సింగిల్ను వింటున్నప్పుడు ఆమెకు బాయ్ఫ్రెండ్ ఉన్నట్లు వార్తాపత్రికలో చూసి షాక్ అవుతాడు. యోరోజియాకు తిరిగి వచ్చిన షిన్పాచి తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. కాని అకస్మాత్తుగా ఒత్సు వారికి సహాయం కోసం వస్తుంది. ఒక బ్యాండ్కు లీడ్ సింగర్గా ఉన్న తన బాయ్ఫ్రెండ్ గోయెమోన్తో విడిపోకపోతే ఆమెను చంపేస్తానని తన అభిమానుల్లో ఒకరు బెదిరిస్తున్నారని ఆమె చెబుతుంది. యోరోజియా బృందం బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కనుగొనడానికి మరియు ఆమెను రక్షించడానికి అంగీకరిస్తుంది. తరువాతి రోజులు వారు ఒత్సుకు దగ్గరగా ఉంటూ అనుమానితుల కోసం వెతుకుతారు. షిన్పాచి పరిశోధన నుండి వచ్చిన అనుమానితులకు అదనంగా గింటోకి రహస్య నీడా అనే వ్యక్తిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చుతాడు. సంఘటనలు వేగంగా జరుగుతాయి. చివరకు వారు ఒత్సు ఒక షోలో పాల్గొంటున్న ఛానెల్కు చేరుకుంటారు. ఆ సమయంలో షిన్పాచి వీధుల్లో పాటలు పాడుతున్నప్పుడు ఒత్సును ఎలా కలుసుకున్నాడు మరియు ఆమె పాప్ ఐడల్గా మారడానికి ముందే ఆమెకు ఎలా అభిమాని అయ్యాడు అనే విషయం తెలుస్తుంది. షిన్పాచి బాత్రూంలో ఉన్నప్పుడు గోయెమోన్ చేసిన ఒక ఫోన్ కాల్ను వింటాడు. గోయెమోన్ ఒత్సును కేవలం వాడుకుంటున్నాడని, ఆమెపై అతనికి నిజమైన ప్రేమ లేదని తెలుసుకుంటాడు. కోపంతో రగిలిపోయిన షిన్పాచి తన కెండో కత్తితో అతన్ని కొట్టడానికి సిద్ధమవుతాడు. కాని తనపై షిన్పాచి చూపిన తీవ్రమైన కోపాన్ని చూసి గోయెమోన్ భయంతో మూర్ఛపోవడం గమనించి ఆగిపోతాడు. ఇంతలో కాగురా మరియు గింటోకి అసలు నేరస్తుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వారు అనుమానించిన వారిలో ఎవరూ నేరస్తులు కాదని తెలుస్తుంది. రహస్య నీడ ఒత్సు గదిలో కనిపిస్తాడు. ఛానెల్ అంతటా జరిగిన ఒక ఉల్లాసమైన చేజింగ్ తర్వాత అతన్ని పట్టుకుంటారు. అతను ఒత్సు ఆటోగ్రాఫ్ కావాలని కోరుకున్న ఒక అమంతు మాత్రమేనని తేలుతుంది. చివరికి షిన్పాచి అసలు నేరస్తుడిని వెల్లడిస్తాడు. ఆమె ఎవరో కాదు, ఒత్సు తల్లి మరియు మేనేజర్. షో బిజినెస్లో ఉన్న ప్రమాదాల గురించి మరియు ప్రతి మగవాడు ఆమెకు మంచివాడు కాదనే విషయం గురించి ఒత్సును హెచ్చరించడానికి ఆమె ఈ పని చేసిందని తెలుస్తుంది. ఈ వివాదం ఆమె ప్రతిష్టకు కొద్దిగా హాని కలిగించినప్పటికీ షిన్పాచి మరియు అభిమాన సంఘం మిగిలిన సభ్యులు ఒత్సుకు మద్దతు ఇవ్వడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. గింటోకి వెల్లకిలా నేలపై పడ్డాడు మరియు నీలి ఆకాశం ఒక ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారింది. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత గింటోకి తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడు. తాజా జంప్ పత్రికను కొనుక్కుని తన స్కూటర్పై వెళుతున్న గింటోకి ట్రాఫిక్ ప్రమాదం జరిగి అతని తలకు తీవ్రమైన గాయం అవుతుంది. అతన్ని ఒక ఆసుపత్రికి తీసుకువెడతారు. అక్కడ షిన్పాచి, కగురా, ఓటోసే మరియు కేథరిన్ అతను మేల్కొనడం కోసం వేచి ఉంటారు. అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత అతను స్మృతిభ్రంశంతో యామ్నీసియా బాధపడుతున్నాడు మరియు ఎవరినీ లేదా తాను ఎవరో కూడా గుర్తు చేసుకోలేకపోయాడు. షిన్పాచి మరియు కగురా అతన్ని యోరోజియాకు తిరిగి తీసుకువెళ్లి అతని జ్ఞాపకశక్తిని ప్రేరేపించే ఏదైనా దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తారు. కాని వారు విజయం సాధించలేకపోయారు. కాబట్టి వారు అతన్ని ఎజో వీధుల్లో నడిపించి ఇతర పాత్రలను కలవడానికి తీసుకువెడతారు, అతనికి మళ్లీ జ్ఞానం వస్తుందని ఆశిస్తూ. వారు కట్సురాని కలుస్తారు. కాని షిన్సెంగుమి జోక్యం చేసుకోవడంతో అతని స్మృతిభ్రంశం మరింతగా పెరుగుతుంది. తరువాత వారు సాచాన్ వద్దకు వెడతారు. ఆమె వారు వివాహం చేసుకోబోతున్నారని నమ్మించి అతని జ్ఞాపకశక్తిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఆమె అతన్ని కిడ్నాప్ చేస్తుంది. కాని కగుర మరియు షిన్పాచి ఆమెను వెంబడించి చివరికి జిన్ను తిరిగి తీసుకువస్తారు. అయితే కగుర యొక్క గొడుగు దెబ్బలలో ఒకటి జిన్ తలకు మరింత తగలడంతో అతని స్మృతిభ్రంశం మరోసారి మరింతగా తయారవుతుంది. వారు తదుపరి సందర్శించే పాత్ర ఓటే. ఆమె జిన్ తనను మర్చిపోయాడనే వాస్తవాన్ని అంగీకరించలేక అతనికి మరింత పెద్ద దెబ్బతో నయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఓటే స్మృతిభ్రంశం ఉన్న జిన్తో ప్రేమలో పడటం మొదలుపెట్టి అతను గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదని అభ్యర్థిస్తుంది. కాని ఓటేను మళ్లీ వెంటాడుతున్న ఒక అసూయపడే కొండో కనిపిస్తాడు. అతను వారి కోసం కొన్నానని చెప్పి వారికి కొంత బాజెన్ డాడ్స్ ఇస్తాడు.
ఆ తీపి మిఠాయిని చూసిన గింటోకి ఏదో గుర్తుకు తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు. కాని ఓటే మరింత తీయగా ఉన్న తమాగోయాకి ఆమ్లెట్ను అతని నోటిలో బలవంతంగా ఉంచడంతో అతను అడ్డుకోబడతాడు. ఇది జిన్ స్మృతిభ్రంశాన్ని అంతకుముందు కంటే మరింత అధ్వాన్నంగా మారుస్తుంది. రోజు దాదాపు ముగింపుకు చేరుకున్న తర్వాత మరియు అనేక విఫల ప్రయత్నాల తర్వాత ఆ గుంపు వారివైపు ఒక అంతరిక్ష నౌక పడటాన్ని చూస్తుంది. కగుర మరియు షింపాచి జిన్కు అతని చెక్క కత్తిని ఇచ్చి, అతను సాధారణంగా చేసే విధంగా తన చిని ఉపయోగించి దాన్ని ఆపమని ప్రోత్సహిస్తారు. అయితే అలాంటి చర్య మానవుడికి అసాధ్యమని చెప్పి జిన్ కత్తిని వదిలేస్తాడు. సకామోటో నడుపుతున్న అంతరిక్ష నౌక పడటం కొనసాగించి యోరోజియాపై దిగుతుంది. ఉండడానికి చోటు లేక మరియు తన గురించి జ్ఞాపకాలు లేక గింటోకి యోరోజియా గుంపును రద్దు చేయాలని నిర్ణయించుకుంటాడు. కగుర మరియు షింపాచితో తాను తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు. తన స్నేహితులు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ జిన్ అక్కడి నుండి వెళ్లిపోతాడు.